ముద్రగడ పద్మనాభం గారిది ఏంటంటే అతను కాపు సామాజిక వర్గం ముఖ్య నాయకుడు కాబట్టి కాపు సామాజిక వర్గం అలా పైకి వెళ్ళాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశం ముద్రగడది. దానిది తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిది అలా కాదు. ప్రతి కులం నుండి ప్రతి ఒక్కరు డెవలప్ అన్నది పవన్ కళ్యాణ్ గారిది. ఎలక్షన్స్ కోసం ముద్రగడ గారిని నమ్మో, ఓన్లీ కాపులను నమ్మో ఒక మాట మాట్లాడొచ్చు. ముద్రగడ లాంటి వాళ్ళు ఇంకా బయటకు వస్తే చాలామంది వస్తారన్న. ఎందుకంటే ఒక ఎలక్షన్లతో పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, నాకు 25 సంవత్సరాల టైం కావాలని. ఆల్రెడీ ఇది 15వ సంవత్సరం, ఇంకో 10 సంవత్సరాలు ఆయన ముందే ఫిక్స్ అయిపోయాడు ఒక విజన్. ఏంటంటే ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా ఆధిపత్యంలో ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీని గద్దె దించితే సెకండ్ ప్లేస్లో జనసేన ఉండబోతుంది. జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ముద్రగడ గారికి ఏదో కొంత ప్యాకేజీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నుంచి పద్మనాభంను దించి కాపు ఓట్లు ఈల్చి పద్మనాభంను గెలిపిస్తామని అంటారు అన్న. అదంతా రాజకీయాలు, కులాలకి సంబంధించి రాజకీయం చేస్తున్నారు, కులాలకి సంబంధించి. అంతేగాని ముద్రగడ గారిని ఒక కులంలోకి లాగి చేస్తున్నారన్న, అంతే. అతను ఎక్కడైనా అతనితో మాట్లాడిపిస్తున్నారు, అంతే. అలాగే మీకు ఇప్పుడు రాజధానులు 3 అయితే బాగుంటాయా? ఏ రాజధాని అయితే బాగుంటుంది అన్న? ఎవరికైనా రాజధాని చిన్నప్పటి నుండి మేము చదువుకున్నప్పటి నుండి రాజధాని ఒకటి ఉంటేనే బాగుంటుంది అన్న. 2 రాజధానులు ఎందుకన్నా? ఒకటే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు వైజాగ్ అనేది చాలా అభివృద్ధి చెందింది, ఇంకా కొద్దిగా అంత అయితే ఇంకా చాలా డెవలప్ అయిపోతుంది అంటున్నారు. అది కరెక్ట్ కాదన్న. ఎటు సైడ్ ఓట్లు ఉంటే అక్కడక్కడ రాజధానులు పెడతానన్నది కరెక్ట్ కాదు. ఎక్కడైనా తన ఇష్టం. ఒక రాజధాని పెడితే ఎవరికైనా ఓకేనే. 3 రాజధానులు అంటే చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్న. ఇప్పుడు కర్నూలులో పెట్టారు హైకోర్టు, అక్కడ నుండి వైజాగ్కి వెళ్ళాలంటే ఒక సంతకంతో ఇప్పుడు ఫోటో పంపొచ్చు. అదే డైరెక్ట్ వెళ్ళి సంతకం చేయాలంటే అక్కడ నుండి ట్రావెల్ చేయాలి కదన్న. అది ఎంత ఇదవుతుంది గవర్నమెంట్కి, ఎంత టైం వేస్ట్. కానీ కర్నూలు, అమరావతి ఇంకా డెవలప్ కాలేవు. వైజాగ్ డెవలప్ అయి ఉంది, అటు ఓడరేవు పరంగా, అటు విమాన పరంగా, ఇటు పారిశ్రామిక పరంగా. ఇంకా కొద్దిగా ఇంకా కొన్ని ఐటీ వ్యవస్థలు వస్తాయి, ఇక రాజధాని ఇంకా పెద్దగా అయిపోతుంది, ఇంకా కంపెనీలు బాగా వస్తాయని అంటున్నాడు. లేదన్న, ఫస్ట్ అయితే వాస్తవాలకు వెళ్ళాలంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇచ్చి చిన్నకారు వ్యాపారస్తులు ఉంటారు కదా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, వాళ్ళందరికీ ఒక ఉపాధి అనేది కల్పిస్తే ఆ తర్వాత ఐటీ సెక్షన్ రాజధాని ఎక్కడనేది డిసైడ్ అయ్యి అక్కడ ఐటీ కంపెనీలు కొన్ని వచ్చి అప్పుడు డెవలప్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను. షర్మిల గారు వచ్చారు, ఆమె రావడం వల్ల చంద్రబాబుకు నష్టం కలుగుతుందా, లేకపోతే జగన్ గారికి నష్టం కలుగుతుందా? ఆమెకి ఎవరు ఓట్లు వస్తే వాళ్ళకి నష్టం కలుగుతుంది, ఆమెకి ఎవరు వేస్తే వాళ్ళకి. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చిన షర్మిలను నమ్మేసి ఓట్లు వేస్తే ఆ ఓటు వేస్ట్. అదొక పార్టీ పరంగా అయిపోతుంది, ఒక మతం పరంగా అయిపోతుంది. షర్మిల గారికి ఓటేస్తే. ఏ మతం అంటున్నారు? క్రైస్తవ మతం అన్న, క్రైస్తవ మతం. తను మతాన్ని అయినా నమ్ముకొని దిగుతుంది, లేకపోతే తండ్రి గారి పేరు చెప్పుకొని కొంతమంది ఓటర్లు నమ్ముకొని అయినా దిగుతుంది. కానీ సొంతంగా నేను ఒకటి చేశాను అని ఒక్కటనే చెప్తుందా షర్మిల గారు? ప్రత్యేక హోదా రావడం లేదని ఏడిచింది ఈరోజు. ప్రత్యేక హోదా రావట్లేదు అంటే ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసింది, ఏదో ఒర్రింది, ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏపీకి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది, అక్కడ ఏది లేదంటే ఒరిస్సాకి వెళ్తుంది, అంతే. ఢిల్లీ పోతుంది. ఆమెకు కావాల్సింది పైసలు. ఏడిచింది అసలు ప్రత్యేక హోదా రావడం లేదు ఆంధ్రప్రదేశ్కు, నాకు చాలా బాధ కలుగుతుందని ఈరోజు ఏడవడం జరిగింది షర్మిల గారు. అదే షర్మిల గారు మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు మన ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర వెళ్ళి నిరాహార దీక్షలు చేసింది తెలంగాణ గెలవాలి అని. అదే ఆమెకి దమ్ము ధైర్యం ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తెలంగాణకు వచ్చి దీక్ష ఇక్కడికి వచ్చి చేయమంటున్నా. ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట, అక్కడికి వెళ్ళినాక ఒక మాట, ఎందుకన్నా అట్లా? అది ఫైనల్గానైతే చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారికి చంద్రబాబు కావచ్చేమో సీఎం, కానీ వెనకాలండి నడిపించేది మొత్తం పవన్ కళ్యాణ్ గారే. జనసేన పార్టీ వెనకాలండి నడిపిస్తుంది ఏపీ ప్రభుత్వాన్ని. అలాగే ఆయన మినిస్టర్గా ఉండి సినిమాలు తీస్తే బాగుంటుందా? మినిస్టర్గానే చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందా? అది తర్వాత అన్న. ఫస్ట్ అయితే గెలవాలి పార్టీ ఏదనేది. అది మనం డిసైడ్ చేయలేం. గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అయినా ఏంటనేది డిసైడ్ అవుతుంది, అంతే.